Good morning, friends. I am Dr. Kada Ramesh Reddy, consultant pediatrician, Sahiti Clinic, Secunderabad. Dehydration లేదా జలహీనత అంటే శరీరము నీరు లవణ ఖనిజాలను కోల్పోవడం. దీనికి ప్రధాన కారణం అతిసార వ్యాధి లేదా వాంతులు. ఈ డీహైడ్రేషన్ లేదా జలహీనత తీవ్రంగా ఉన్నప్పుడు మరణానికి కూడా దారితీయవచ్చు. సంవత్సరం వయసు లోపటి పిల్లలు, వృద్ధులు ఈ సమస్యలకు ఎక్కువగా గురవుతుంటారు. అతిసార వ్యాధిలో మొదట దాహం పెరగడం, నోరు ఎండిపోవడము, నాలుక ఎండిపోవడము, శిశువు ఏడ్చినప్పుడు కన్నీరు తక్కువగా రావడం జరుగుతుంది. ఈ సమస్య తీవ్రమైనప్పుడు చర్మం పొడిబారిపోవడము, మూత్రము తగ్గి మూత్రం రంగు పసుపచ్చగా రావడం జరుగుతుంది. దీనివల్ల కాళ్ళు చేతులలో నొప్పులు కూడా రావచ్చు. ఈ వ్యాధి మరీ తీవ్రమైనప్పుడు గుండె రేటు పెరిగి పల్సు తక్కువ అవుతుంది, ఆయాసం వస్తుంది, ఫిట్స్ వచ్చి మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు. ఈ అతిసార వ్యాధి వల్ల వచ్చే జలహీనత లేదా డిహైడ్రేషన్ని సరిదిద్దడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వాడము ముఖ్యమైన చర్య. ఇది విరేచనాలు, వాంతులు ప్రారంభంగానే సరియైన మోతాదులో సరైనంత తీసుకోవడం వల్ల అనేక మరణాలను మనం నివారించవచ్చు. ఈ ఓఆర్ఎస్ రెండు విధాలుగా లభిస్తుంది. ఒకటి పౌడర్ ఫామ్లో, రెండవది త్రాగడానికి సిద్ధంగా ఉండే ద్రవ పదార్థం లాగా. పౌడర్లో లభించేవి రెండు రకాలు. ఒకటి చిన్నపిల్లలకి సరిపోయే చిన్న ప్యాకెట్, దీనిని 200 ml నీళ్ళలో కలిపి తాగించాలి. పెద్దల కోసము లీటర్ నీళ్ళలో కలిపే పెద్ద ప్యాకెట్స్ వస్తాయి. కలిపి ఉంచిన ద్రవాన్ని 24 గంటల్లోనే తాగించాలి. ఒకవేళ మిగిలి ఉంటే దాన్ని పారవేసి మళ్ళీ కొత్తగా కలుపుకోవాలి. ఓఆర్ఎస్ కలుపుతున్నప్పుడు నీటి పరిమాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ నీరు కలిపినట్టయితే అది మరీ నీరుగా మారుతుంది, లేదా తక్కువ నీరు కలిపినట్టు సాంద్రత పెరుగుతుంది. ఈ రెండింటి వల్ల కూడా అతిసార వ్యాధి తీవ్రత పెరుగుతుంది, ఉపయోగం తగ్గుతుంది, కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు. ఇక రెడీ టు యూస్ ఓఆర్ఎస్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. అది టెట్రాప్యాక్లలో లభిస్తుంది. ప్రయాణ సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి WHO నిర్దేశించిన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ మరియు గ్లూకోజ్ ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ వల్ల దాదాపు 90 నుంచి 95% అతిసార వ్యాధిని మనము విజయవంతంగా అరికట్టవచ్చు. ఓఆర్ఎస్ వినియోగించడం వల్ల అతిసార వ్యాధి వల్ల సంభవించే మరణాలని దాదాపు 93% వరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ అతిసార వ్యాధిలో ఓఆర్ఎస్ వాడడం వల్ల విరేచనము అమౌంట్ అంటే వాల్యూమ్ 20% తగ్గుతుంది. వాంతులు దాదాపు 30% తగ్గించవచ్చు. ఈ ఓఆర్ఎస్ తాగించడం వల్ల రోగులని ఆసుపత్రిలో ఉంచి ఐవీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం దాదాపు 33% తగ్గుతుంది. మీకు ఎప్పుడైనా వాంతులు, విరోచనాలు అయితే WHO నిర్దేశించిన ఓఆర్ఎస్ మాత్రమే వాడండి. WHO నిర్దేశించని ఓఆర్ఎస్లలో షుగర్, సాల్ట్ మితిమీరి నిర్దేశించిన పరిమాణం కన్నా ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగి అనేక నష్టాలు వాటిల్తాయి. సో WHO లేని ఓఆర్ఎస్ మీరు ఎప్పుడు వాడవద్దు. WHO నిర్దేశించిన ఓఆర్ఎస్ వాడండి.
మరణాలను నివారించండి. మీరు వాడే ఓఆర్ఎస్ ఎప్పుడైనా కూడా WHO ఓఆర్ఎస్ అని లేదంటే అది ఓఆర్ఎస్ కాదు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దానివల్ల ప్రమాదాలు ఎక్కువ.